మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికి నమస్కారం. ముఖ్యంగా పల్నాడు జిల్లా దుర్గి మండలం అడుగప్పల గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం జరుగుతుంది. ఇప్పుడు దీనికి నెల నుంచి కూడా ఈ తిరునాళ్ళకి తగిన ఏర్పాట్లన్నీ చేశాం. మేము మేనేజ్మెంట్ గుడి యొక్క మేనేజ్మెంట్ సహాయ కమిషనర్ రేసి గారు నేను నెల నుంచి పనులన్నీ పర్యవేక్షిస్తూ చేశాము. ముఖ్యంగా ప్రయాణికులకు ట్రాఫిక్ జామ్ కాకుండా అడుగప్పల నుంచి దేవాలయానికి రావడానికి, తర్వాత పల్లె నుంచి దేవాలయానికి రావడానికి రెండు వైపులా రెండు బాటలు ఏర్పాటు చేసి వన్ వే సిస్టమ్ పెట్టి ట్రాఫిక్ జామ్ లేకుండా చూసాము. అనంతరం ఇక్కడికి వచ్చిన భక్తులకి నీటి సౌకర్యం కోసం డ్రింకింగ్ పర్పస్ కావచ్చు, కుకింగ్ పర్పస్ కావచ్చు, నార్మల్ యూసేజ్ కావచ్చు, గుడి గ్రౌండ్ లో 5 బోర్లు ఉన్నాయి. వాటిని తర్వాత వేరే చేలో కూడా వేరే ఒక బోర్ని రెంట్కి తీసుకొని దాని ద్వారా వాటర్ చేస్తున్నాం. తర్వాత ఒక 5 ట్యాంకర్లు కూడా ఏర్పాటు చేసాం. అందుకని వాటర్ స్కేర్సిటీ లేకుండా చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ తర్వాత దర్శనానికి వెళ్లే భక్తులకి దర్శనం ఇబ్బంది లేకుండా స్పెషల్ క్యూ లైన్లు ఏర్పాటు చేసి అందరికి శీఘ్ర దర్శనం సాధ్యమైనంత ఎక్కువ మంది భక్తులకి శీఘ్ర దర్శనం ఏర్పాటు చేశాము. దానికి 100 రూపాయల టికెట్లు ఉన్నాయి, 50 రూపాయల టికెట్స్ ఉన్నాయి. వీళ్ళ చేసిన తర్వాత భక్తులకి అన్నప్రసాదం కోసం అన్నదానం చేశాము. అన్నదానం వారి కాకుండా వేరే ప్రైవేట్ వాళ్ళు కూడా అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం భక్తులకి వినోదం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మొత్తం 5-6 స్టేజ్లు ఉన్నాయి ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర. 5 పెద్ద నాటకాలన్నీ ఉన్నాయి. వాళ్ళ సౌకర్యాలతో అన్ని ఏర్పాటు చేశాం. ఈ విధంగా కావున భక్తులెల్లరూ తిరునాళ్ళ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. ప్రభలు ఇవాళ సాయంత్రం 10 గంటల వరకు అడుగప్పల నుంచి, గోపినేశ్వరం నుంచి, నిరామలపాడు గ్రామాల నుంచి మొత్తం 26 కానీ 27 కానీ కుంకుమ బళ్ళు వస్తాయి అమ్మవారికి. అప్పుడు జనంగా విపరీతంగా వస్తారు కుంకుమలను తిలకించడానికి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క తిరునాళ్ళ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. జై నిరామలపాటి అమ్మవారికి జై.